లక్ష్మీరాజ్యం గారు ప్రొడ్యూసర్ అయ్యాక నర్తనశాల సినిమా తీస్తూ ఒక వేషానికి ఆవిడని పిలిస్తే ఒక చిన్న అతిథి పాత్రలో ఆవిడ కెమెరా అది చూసి నటించలేకపోయారు. అయిపోయింది అసలు ఆవిడకి ఆ జన్మ పూర్తిగా మర్చిపోయింది ఆవిడ నటన అనేది. మంచి ఉజ్వల దశలో ఉన్నప్పుడు ఇటువంటి దెబ్బ తగిలింది ఆవిడ. ఆవిడకి ఎవరు అడ్వైస్ చేయలేదంటారా? ఆవిడ అమాయకత్వం కొంత, ఆవిడకి ఎవరు అడ్వైస్ చేయకపోవడం కొంత. ఈ రోజుల్లో అయితే ఒప్పుకుంటారా? నార్మల్గా ఉండేది ఈ అగ్రిమెంట్ అనేది. అవతల వాళ్ళు కూడా ఇంత పంతానికి పోయేవాళ్ళు కారు. ఇప్పటికి కూడా కొంతమంది అగ్రిమెంట్ రాయించుకుంటారు నాకు తెలిసిన దర్శకులు. అవును, మగపిల్లల చేత రాయించుకుంటారు, ఆడపిల్లల చేత రాయించుకుంటారు. మాకు మంచి అవకాశం వచ్చింది అంటే సరే వెళ్ళండి అంటారు. అవును, అది ఉండాలి కదా. అవును, అవును, అందులో క్రియేటివ్ ఫీల్డ్స్లో పట్టు విడుపు ఉండాలి. అవును. సో మరి ఆ రోజుల్లో కాంచనమాల కాంట్రాక్ట్ అని చెప్పి అది చాలా చర్చనీయాంశంగా ఉండేది. మా చిన్నప్పుడు మా అమ్మమ్మలు వాళ్ళు చెప్తే విన్నాం. మాకు పెద్దగా తెలియదు ఆవిడని నటిగా నేను ఎప్పుడు ఆవిడ సినిమాలు చూడలేదు. తర్వాత ఎప్పుడో టీవీలో బాలనాగమ్మ చూసి నిజంగా ఎంత అందంగా ఉంది ఈవిడ. మళ్ళీ పెళ్ళి, మాలపిల్ల, ఇవన్నీ ఆవిడ సినిమాలు. ఎంత అందంగా ఉంది ఈవిడ, పాపము అంత ఇదైపోయింది కదా ఈవిడ, కళంతా నిష్ఫలం అయిపోయింది కదా అని అనుకున్నాం అన్నమాట. ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారండి? మ్యారేజ్ కూడా చేసుకోలేదా? అదే అప్పట్లో ఒక భర్త అనే అతను ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఒకళ్ళని పెళ్లి చేసుకునేవారు. కానీ ఇటువంటి విషయాలలో ఎవరు ఏమీ సహకరించలేరు.